మనం ప్రార్థన చేస్తుంటాం, మన ప్రార్థనకు కూడా దేవుడు ఆశ్చర్యపోవాలి, దేవుడు ఆనందపడాలి. దేవుడు ఎప్పుడు ఆశ్చర్యపోతాడో, దేవుడు ఎప్పుడు ఆనందపడతాడో తెలుసా? మన ప్రార్థనలో ఆత్మీయమైన సంగతులు మన ప్రార్థనలో ఉండాలి. ఏ రోజైనా కానీ, దేవా నీ వాక్యాన్ని ఇంకా బాగా నేను నేర్చుకోవాలి, నీ వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి, నీ వాక్యాన్ని ఇతరులకు చెప్పటానికి నాకు అవసరమైనటువంటి చక్కటి వివేచన జ్ఞానాన్ని నాకు ప్రసాదించు, అనేక మందిని మీ వాక్యాన్ని ఒప్పించగలిగే, అర్థం చేయించగలిగే ఆ తెలివితేటలను, ఆ నైపుణ్యాలను నాకు ప్రసాదించు తండ్రి అని ఈ విధంగా అడిగారో లేదో అంటే మీకు తెలియాలి. అయ్యా నేను పాట పాడాలనుకుంటున్నాను తండ్రి మీకోసం, కానీ పాట పాడటానికి నాకు ఒక మంచి స్వరాన్ని నాకు ఇవ్వు, భయాన్ని నాలో నుంచి తీసివేయి. మీకోసం పని చేయాలనుకుంటున్నాను తండ్రి సంఘంలో, కానీ పని చేయడానికి నాకు శక్తి సరిపోవటం లేదు, బలం సరిపోవటం లేదు, ఆరోగ్య సమస్యలన్నీ వెంటాడుతున్నాయి. ఈ ఆరోగ్య సమస్యలను తొలగించేస్తే నీ పనిలో పరుగులు పెడతాను తండ్రి, నీకోసం ఇంకా ఉన్నతంగా కష్టపడతాను అని ఈ విధంగా మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు కూడా నిజమే కదా, ఎవరు అడగటం లేదు, ప్రపంచంలో కోట్ల మంది మోకరిస్తున్నారు, కోట్ల మంది ప్రార్థనలు నా దగ్గరికి వస్తున్నాయి, కానీ ఈ ప్రార్థనలన్నీ ఫిల్టర్ చేసినప్పుడు అందులో ఈ ప్రార్థన స్పెషల్ గా ఉంది, ఈ ప్రార్థన ప్రత్యేకమైనదిగా ఉంది అని దేవుడు చేసే పని ఏంటో చెప్పమంటారా? అవే ఇస్తాడు. వాటితో పాటు మనం అడగనివి, మనకు అవసరమైనవి కూడా దేవుడు ఇస్తాడు.